హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్ 10 టీమ్స్కి సంబంధించి ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో డెబ్యూ చేయబోతున్నటువంటి ఫారిన్ ప్లేయర్స్ ఎవరు అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. అంటే కొత్తగా ఈ ఇయర్ ఐపీఎల్లోకి రాబోతున్నటువంటి ప్లేయర్స్ ఎవరు అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గాయస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేసండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అయినటువంటి నాండ్రూ బర్గర్ ఈసారి జరిగే ఐపీఎల్లో తను కన్ఫామ్గా డెబ్యూ చేశారని చెప్పాలి. నాండ్రూ బర్గర్ని రాజస్థాన్ రాయల్స్ ఆప్షన్లో జస్ట్ బేస్ ప్రైస్గా తీసుకోవడం జరిగింది. బట్ ఇది ఒక సూపర్ బై అని చెప్పాలి. ఎందుకంటే ఆప్షన్ ముందు వరకు మనోడు అంటే ఎవరూ తెలియదు. ఆప్షన్ మధ్యలో ఇండియాతో జరిగిన ఒక మ్యాచ్లో మనోడు సూపర్గా బౌలింగ్ వేయడంతో అప్పుడప్పుడు రాజస్థాన్ రాయల్స్ మనోడిని అయితే కొనడం జరిగింది. ఇంకా ఆప్షన్ తర్వాత మన ఇండియా అగెనిస్ట్గా మనోడు T20s, వన్డేలు, టెస్ట్లు మూడిట్లను అద్దరుకొట్టాడు. ప్రజెంట్ SI20లో మన సిఎస్కే తరపున కూడా బౌలింగ్ అయితే బాగా వేస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం వల్ల అన్ని రకాల వేరియేషన్స్ చేస్తున్నాడు. సో ఈ ఇయర్ డెఫినెట్గా రాజస్థాన్ రాయల్స్కి ఒక మంచి ఆప్షన్ అయితే మనోడితో అవుతాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ ఉన్నటువంటి ఫారిన్ ప్లేయర్స్లో ట్రెంట్ బోల్ట్ మాత్రమే మంచి ప్లేయరు. సో తనకి బ్యాకప్గా ఉంటాడు కాబట్టి డెఫినెట్గా నాండ్రూ బర్గర్ అయితే ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో డెబ్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా నాండ్రూ బర్గర్కి సంబంధించి మీరే అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసండి. ఇంకా నెక్స్ట్ మనం ఈసారి జరిగే ఐపీఎల్లో డెబ్యూ చేయబోయేటువంటి మరో ఫారిన్ ప్లేయర్ గురించి చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ప్లేయర్ అయినటువంటి స్పెసర్ జేసన్ని గుజరాత్ టైటన్స్ ఆప్షన్లో 10 కోట్లు పెట్టి అయితే తీసుకోవడం జరిగింది. ఆ టైంలో తనకి 10 కోట్లు పెడతాం వేస్ట్, మనోడు వర్త కాదని చెప్పి చాలామంది ఎదుగుతున్నారు. బట్ ప్రజెంట్ మనోడు ఉన్న ఫామ్కి 10 కోట్లు ఎందుకు గ్యాస్, ఇప్పుడు కానీ ఆప్షన్లోకి వస్తే 15 లేదా 20 కోట్లకి వెళ్తాడు. ఎలా చెప్తానంటే రీసెంట్గా బిగ్ బ్లాష్ లీగ్లో మనోడు అనే టీమే ఛాంపియన్ అయింది. ముఖ్యంగా వాళ్ళు ఛాంపియన్ అయ్యారంటే ఒక రకంగా బౌలింగ్లో మనోడు మెయిన్ రీజన్ అని చెప్పాలి. మనోడు లెఫ్ట్ హ్యాండర్ కావడం వల్ల అన్ని రకాల వేరియేషన్ చేసి బిగ్ బ్లాష్ లీగ్లో వాళ్ళ టీంకి చాలా అయిపోయింది. ప్రతి మ్యాచ్లో 4 లేదా 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. సో గుజరాత్ టైటన్స్ మిచెల్ స్టార్క్ కొనాలని చెప్పి 24 కోట్ల వరకు పెట్టినా మనకు దొరకలేదు. కానీ 10 కోట్లకి అంతకంటే మంచి ప్లేయర్ దొరికినైతే చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా స్పెసర్ జేసన్కి సంబంధించి తన బౌలింగ్ మీలో ఎవరైనా చూసుంటే కిందైతే కామెంట్ చేసి మనోడు 10 కోట్లకు వర్త కాదా, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా మనం మరో ప్లేయర్ చూసుకుంటే ఆర్సీబీ ప్లేయర్ విల్ జాక్స్ని ఆర్సీబీ టీం లాస్ట్ ఇయరే కొన్నారు కానీ బట్ డెబ్యూ అయితే చేయించలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ టైంకి మనోడు ఇంజురీ కావడం వల్ల సీజన్ నుంచి రోడ్ అవుట్ అయ్యాడు. తనకు రీప్లేస్మెంట్గా వేరే ప్లేయర్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఇయర్ విషయానికి వచ్చేసరికి తను రిలీజ్ చేయకుండా ఆర్సీబీ మళ్ళీ అయితే రిటర్న్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మనోడు సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి తనైతే రిలీజ్ చేయలేదు. ఇంకా ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో విల్ జాక్స్ డెబ్యూ చేసే ఛాన్స్ ఉందా అని చూసుకుంటే డెఫినెట్గా ఛాన్స్ అయితే వస్తుంది. బట్ ఫస్ట్ మ్యాచ్ నుంచి రాకపోవచ్చు. ఎందుకంటే విల్ జాక్స్ మ్యాక్సిమం మెయిన్ ఫారిన్ బ్యాటర్స్ అయినటువంటి ఫ్యాబ్ డూప్లెసిస్, మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్ వీళ్ళ ముగ్గురికి బ్యాకప్ కొంటారు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా బాగా ఆడకపోయినా లేకపోతే ఎవరికైనా ఇంజురీ అయితే వాళ్ళకి రీప్లేస్మెంట్గా మనోడు అయితే ప్లేయింగ్లో వస్తాడు. సో డెఫినెట్గా ప్రజెంట్ ఉన్న మనోడు ఫామ్ని బట్టి అయితే విల్ జాక్స్ ప్లేయింగ్లో అయితే వస్తాడు. ఇప్పుడు ఇంకా విల్ జాక్స్కి సంబంధించి మీరే అనుకుంటున్నారు, ఫస్ట్ మ్యాచ్ నుంచి మనోడు ప్లేయింగ్లలో ఆడితే బెటర్ కాదా అనేది మీరే అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం ఈసారి జరిగే ఐపీఎల్లో డెబ్యూ చేయబోతున్న మరో ఫారిన్ ప్లేయర్ గురించి చూసుకుంటే సిఎస్కే ప్లేయర్ అయినటువంటి రచిన్ రవీంద్రని సిఎస్కే టీం ఆప్షన్లో 1,80,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ది బెస్ట్ వే అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ కప్లో మనోడు సూపర్గా పర్ఫార్మెన్స్ చేశాడు. అలాంటి ప్లేయర్ని జస్ట్ 1,80,00,000 కొట్టమంటే అది మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇప్పుడు ఇంకా మనోడు ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్లలో ఉంటాడంటే కొంచెం కష్టమే. ఎందుకంటే సిఎస్కే టీంలో ఆల్రెడీ సేమ్ టు సేమ్ మనోడు లాగా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేసిన మోయిన్ అలీ ప్లేయింగ్లలో ఉండే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో రచిన్ రవీంద్ర ప్లేయింగ్లలో రావాలంటే మోయిన్ అలీకి ఏదైనా అవ్వాలి, అంటే లైక్ ఇంజురీ అవ్వాలి, లేకపోతే మనోడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఇప్పుడు రచిన్ రవీంద్ర ప్లేయింగ్లో రావచ్చు. రీసెంట్ టైంలో చూసుకుంటే మోయిన్ అలీ అయితే అంత మంచి ఫామ్లో అయితే కనిపించట్లేదు. సో మ్యాక్సిమం సిఎస్కే ఫస్ట్ 2-3 మ్యాచ్లు మోయిన్ అలీని ట్రై చేస్తారు. ఆ మ్యాచెస్లో మనోడు బాగా ఆడితే తన్ని కంటిన్యూ చేస్తారు, లేకపోతే రచిన్ రవీంద్రని రీప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఇంకా మోయిన్ అలీ, రచిన్ రవీంద్రలో ఎవరు ప్లేయింగ్లలో ఉంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయినటువంటి నువాన్ తుషారా అని ముంబై ఇండియన్స్ ఆప్షన్లో 4,60,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. ఇది ఐపీఎల్ ఆప్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే అని చెప్పాలి. ఎందుకంటే చాలామందికి నువాన్ తుషారా గురించి ఐపీఎల్ ఆప్షన్ ముందు వరకు తెలియదు. కొందరికి తెలిసి ఉండొచ్చులే, బట్ అందరికి తెలియకపోవచ్చు. సో మనోడు గురించి చూసుకుంటే మనోడు బౌలింగ్ యాక్షన్ సేమ్ టు సేమ్ లసిత్ మలింగ లాగా ఉంటుంది. మలింగ గతంలో ఎలా బౌలింగ్ వేసాడో మనోడు కూడా అలాగే వేస్తున్నాడు. మలింగాకి బాల్ గాల్లో స్వింగ్ అయ్యేది, అలాగే మనోడికి కూడా బాల్ గాల్లో స్వింగ్ అవుతుంది. ఇంకా సిఎస్కే ప్లేయర్ పతిరానాతో కంపేర్ చేసుకుంటే పతిరానా మలింగలాగే బౌలింగ్ వేస్తారు కానీ 100% తెలియదు. కానీ ఈ నువాన్ తుషారా మాత్రం 100కి 100% మలింగలాగా బౌలింగ్ అయితే వేయగలడు. సో ఈసారి జరిగే ఐపీఎల్లో మనోడు ముంబై ఇండియన్స్కి బాగా అంటే బాగా
ఈసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మనోడు బౌలింగ్కి సంబంధించి మలింగ బౌలింగ్ ఎలా ఉంటుంది, మతీస పతిరాణ బౌలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి కంపారిజన్ ఒక వీడియో చేస్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ నుంచి ఈసారి జరగబోయే ఐపీఎల్లో డెబ్యూ చేయబోయే మరో ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ గురించి చూసుకుంటే వాళ్ళే దిల్షన్ మధుశంక అంటే జొరాల్డో కార్టిజ్. వీళ్ళిద్దరు కూడా ఈసారి జరిగే ఐపీఎల్లో ముంబై తరపున డెబ్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ బట్ ఇద్దరు ఫస్ట్ మ్యాచ్ నుండి అయితే డెబ్యూ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి నువాన్ తుషారా, బుమ్రా అండ్ జేసన్ బ్రాండాఫ్ని అయితే ఆడిపించే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మధుశంక అండ్ కార్టిజ్కి కొన్ని మ్యాచ్ల తర్వాత అయితే డెఫినెట్గా ప్లేయింగ్లో ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరి యొక్క బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఇద్దరిది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అయినా బట్ వీళ్ళిద్దరు బౌలింగ్ యాక్షన్ అయితే దగ్గర ఈక్వల్గా ఉంటుంది. ఇద్దరు పవర్ ప్లే నుంచి డెప్త్ ఓవర్స్ వరకు ఎక్కడైనా బాగా బౌలింగ్ అయితే వేయగలడు. సో ఈ జరిగే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా డెడ్లీగా అయితే కనిపిస్తుంది. గాయస్ ఇంకా ఓవరాల్గా ఈసారి జరగబోయే ఐపీఎల్లో ఎక్సైటింగ్గా డెబ్యూ చేయబోతున్నటువంటి ఫారిన్ ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఇప్పుడు ఇంకా వీళ్ళు కానీ చాలామంది ప్లేయర్స్ అయితే ఉన్నారు కానీ బట్ వాళ్ళందరికీ డెబ్యూ చేసే ఛాన్స్ అయితే రాకపోవచ్చు. సో నేను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు చెప్పిన ప్లేయర్స్లో ఏ ప్లేయర్ డెబ్యూ చేసి చూడాలని చెప్పి మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేసి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ అంటే కూడా కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో అయితే ఇంతే గాయస్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.